బిగ్ బాస్ 7 విన్నర్ ఎవరనే ఉత్కంఠకైతే తెరబడింది. విన్నర్ గా నిలిచారు. అసలు విన్నర్ గా నిలవడానికి కారణం ఏంటి? శివాజీ విన్నర్ గా నిలిచే అవకాశం ఉందంటూ కూడా చాలా మంది చెప్పిన నేపథ్యంలో చివరి నిమిషంలో పల్లవి ప్రశాంత్ ని విన్నర్ గా ప్రకటించిన నేపథ్యంలో అసలు పల్లవి ప్రశాంత్ గెలవడానికి గల కారణం అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడే పల్లవి ప్రశాంత్ కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం మనం. మీరు చెప్పండి, ఎవరు గెలుస్తున్నారు అనుకున్నారు? ఏంటి పల్లవి ప్రశాంత్ గెలవడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? మీరు చెప్పండి, పల్లవి ప్రశాంత్ గెలవడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? పల్లవి ప్రశాంత్ కామన్ బాయ్ గా ఇప్పుడు శివాజీ అన్న చాలా బ్యాకప్ తీసుకుని వచ్చారు. శివాజీ అన్న పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ చాలా స్ట్రాంగ్ గా తీసుకుని వచ్చారు. సో పల్లవి ప్రశాంత్ కామన్ బాయ్ వచ్చి గెలుస్తారని అందరు ప్రేక్షకుల మీద అందరు కోరుకుంటున్నారు. పల్లవి ప్రశాంత్ గెలాలి. పల్లవి ప్రశాంత్ శివాజీ అన్న ఉన్నాడు. కేవలం శివాజీ గారి వల్లే పల్లవి ప్రశాంత్ ఈ రోజు విన్నర్ గా నిలిచాడా బిగ్ బాస్ 7 సీజన్ లో అంటే ఏం చెప్తారు? అంటే శివాజీ అన్న పల్లవి ప్రశాంత్ ని శివాజీ వల్లే గెలిచిండు. చెప్పండి, ఎవరు ఓకే, స్పై బ్యాచ్ వల్లే పల్లవి ప్రశాంత్ గెలిచారు. స్పై బ్యాచ్ వల్ల అంటే సపోర్ట్ ఉంది. స్పై బ్యాచ్ సపోర్ట్ నుంచి వచ్చిండు శివాజీ అన్న. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విన్ కావడానికి శివాజీ అన్న తీసుకోవడానికి కూడా లీడ్ చేసింది శివాజీ గారు అంటూ కూడా ఒక వార్త బయటకు వస్తున్నప్పుడు తీసుకోమని చెప్పారు. ఓకే, రైతు బిడ్డ ఊర్లో వ్యవసాయం చేసుకునేటువంటి పల్లవి ప్రశాంత్ ఇప్పుడు బిగ్ బాస్ లెవెల్లో విజేతగా నిలవడాన్ని ఎలా చూడొచ్చు? పల్లవి ప్రశాంత్ అన్న ఇన్స్టా రీల్స్ చేసుకుంటూ మన ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు ఇప్పుడు బిగ్ బాస్ 7 లో ఉన్న ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే. సీరియల్స్ చేసే వాళ్ళు, హీరోలు, యాక్టర్స్ ప్రతి ఒక్కరు ఉన్నారు. ఒక కామన్ మ్యాన్ గా మనలో నుంచి ఇన్స్టా రీల్స్ చేసుకుంటూ మనలో నుంచి బిగ్ బాస్ 7 కోసం 2 సంవత్సరాలు అన్నపూర్ణ స్టూడియో గేట్ ముందు లాస్ట్ ఇయర్ మొత్తం నైట్ అండ్ పగళ్ళు బయట ఉన్నాడు. బిగ్ బాస్ 7 బై లక్కులో బిగ్ బాస్ 7 కు పల్లవి ప్రశాంత్ నాకు అవకాశం వచ్చి బిగ్ బాస్ 7 లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇచ్చి అక్కడ ప్రతి ఒక్కరు ట్రోల్ చేశారు. అమర్దీప్, రతిక లవ్ ప్రేయర్ తో మా ప్రశాంత్ కామన్ మ్యాన్ ఎవరైనా వెళ్ళొచ్చు లోనికి. అది పల్లవి ప్రశాంత్ నిరూపించుకున్నాడు. వాడు ఇచ్చిన ధైర్యం వల్ల ఇంకా కామన్ మ్యాన్ చాలా మంది బిగ్ బాస్ లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాం. కామన్ మ్యాన్ చాలా మంది వెళ్ళాలి బిగ్ బాస్ లోకి. పల్లవి ప్రశాంత్ నిరూపించుకున్నాడు. మాలాంటి కామన్ మ్యాన్స్ కు అయిన ఇంప్రెషన్. రైతు బిడ్డ గెలవడం రైతులు గెలిచినట్టుగా ఫీల్ అవుతున్నారా మీరు? ఆల్మోస్ట్ రైతులు రైతులే గెలిచిండు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క రైతు గెలిచిండు. పల్లవి ప్రశాంత్ అన్న గెలిచిండు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క రైతు గెలిచిండు. మన రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న ప్రతి ఒక్క రైతు బిడ్డ గెలిచిందంటే పల్లవి ప్రశాంత్ అన్న గెలిచిందంటే తగ్గేదాలు. ఆయన వల్ల యూత్ మొత్తం ఇంప్రెషన్ అయింది తెలుసా? ఒక్క రైతు బిడ్డ కాబట్టి ఆయన వల్ల అందరూ ఇంప్రెషన్. ఆయన పని చేసిన విధానం అట్లుంటది, ఆయన చేసే విధానం కూడా అట్లుంటది. ఆయన వల్ల యూత్ మొత్తం ఇంప్రెషన్ అయ్యారు. నాకు తెలిసినది ఒకటే, ఆయన ఎంత తొక్కాలని వచ్చినా మేము తొక్కుతాం. ఇది పల్లవి ప్రశాంత్ గెలవడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? ఆయన పట్టుదల. గెలవడానికి కారణం ఏంటి? పల్లవి ప్రశాంత్ ఒకటే నిరూపించాడన్న, కామన్ మ్యాన్ ఏదైనా చేయగలని నిరూపించాడు. ఏదైనా చూపించాడు. ఎందుకంటే కామన్ ఇండస్ట్రీ వచ్చినాడు ప్రతి ఒక్కడు అబ్బా బాబు అని చేసుకొస్తున్నాడు. ఇదే అన్నపూర్ణ గేట్ దగ్గర సార్ ఒక్కసారి నాకు లోపల పంపించండి అని అడుక్కున్నాడు. ఎన్నో రోజులు వాల్యూ ఇవ్వలేదు. ఇదే రోజు విన్నర్గా టైటిల్ పెట్టుకొని వస్తుంటే అదే సెక్యూరిటీ సలాం కొడుతున్నాడు. అది కామన్ మ్యాన్. యువతకి అందరికి చాలా మంచి సందేశం ఇచ్చాడు. ఒక కామన్ మ్యాన్ తలుచుకుంటే ఏదైనా చేయగలడు. ఎంతో మంది యువత ఉండిపోతున్నారు, ఏదైనా చేయగలడు. ఎకరం పొలం దున్నుకున్న వాడు ఈ రోజు బిగ్ బాస్ అంటే సౌత్ ఇండియాలో ఉన్నది ఫేమస్. దానికి విన్నర్ అయ్యాడు. దానికి కారణం ఎవరు? ప్రజలు ఎందుకు అంగీకరించారు? కామన్ మ్యాన్ అంటే చులకనగా చూసే ప్రతి ఒక్కరికి ఇది గుణపాఠం.
కార్పొరేట్ గడుస్తున్న కాలంలో కామన్ మ్యాన్ అంటే ఆకుముక్క కాదు. ఆడ తలుచుకుంటే ఎవరినైనా ఏమైనా చేయగలడు. ప్రభుత్వాలు కోల్చగలడు, షోలకు వెళ్ళగలడు, ఏదైనా చేయగలడు. రియాలిటీ షో ఏంటన్నా? దీనికన్నా బాబు లాంటి షోలు ఎన్నైనా కామన్ మ్యాన్ వస్తే గెలుస్తాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కామన్ మ్యాన్. బిగ్ బాస్ అనేది ఇది కామన్ మ్యాన్ కి ఇండస్ట్రీకి మధ్య జరిగే యుద్ధంలోని కామన్ మ్యాన్ గెలిచాడు, ఇండస్ట్రీ ఓడిపోయింది. కామన్ మ్యాన్ గెలిచాడు, అది కామన్ ఈ రోజు నుంచి ఎవడైనా ఇండస్ట్రీలోని నా బాబు ఉన్నాడు, నా అన్న ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు అని వచ్చినాడు నెక్స్ట్ వచ్చేదంటే మన యుగం. ప్రతి ఒక్కరు కామన్ మ్యాన్ యుగం. మీలో టాలెంట్ ఉందా? రండి, వెళ్ళండి, చెయ్యండి. మీరు అనుకుంటే ఏదైనా చేస్తారు. పూరి జగన్నాథ్ మాటల్లోనే మా అన్న పూరి జగన్నాథ్ ఎవరు 10 లక్షలు తీసుకోవడానికి కారణం శివాజీ ఇచ్చినటువంటి లీడ్, శివాజీ లీడింగ్ ఇవ్వడం వల్ల, శివాజీ గారు ఇచ్చినటువంటి క్లూ వల్లే ఎవరు 10 లక్షలు తీసుకొని బయటకు వచ్చారంటూ కూడా ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఏమంటారు అసలు నిజంగా ఎవరు 10 లక్షలు తీసుకోవడానికి శివాజీ కారణం అంటే ఏం చెప్తారు? ప్రతి ఒక్కరికి మనస్సాక్షి ఉంటది. వాళ్ళకి తెలుసు మేము ఎలా ఫైట్ చేసాం, అవతలవాడిది ఎలా ఉంది, నేను జెన్యున్ గా ఉన్నానా లేదా, నేను ఓడిపోతాను మనస్సాక్షి ఉంటది. ఆ లీడు గీడు అన్ని పక్కన పెట్టిస్తే వాళ్ళ మనస్సాక్షి తెలుసు నాకు సత్తా లేదు, నేను ఓడిపోతాను, బయటికి వెళ్తా 10 లక్షలతోనే వెళ్దాం వచ్చాడు. అది పల్లవి ప్రశాంత్ గెలవడానికి కారణం కూడా శివాజీ ఇచ్చినటువంటి మోటివేషన్ వల్ల, అలాగే శివాజీ ఇచ్చినటువంటి సపోర్ట్ వల్లే పల్లవి ప్రశాంత్ ఈ రోజు విన్నర్ గా గెలిచాడంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏంటి దాన్ని ఎలా చూస్తారు మీరు? శివాజీ అన్న అంటే గౌరవం ఉంది. ఒక యాక్టర్, అతను కూడా సాదా స్థాయి నుంచి సాదా సమస్యల నుంచి పోరాడిన వ్యక్తి, అతను గౌరవం ఉంది. కాకపోతే సపోర్ట్ అంటే పల్లవి ప్రశాంత్ వచ్చిన స్టార్టింగ్ నుంచే ఆ రోజు నాకు బిగ్ బాస్ డబ్బులు వస్తే నేను రైతులకి ఎవరికి పంచుతాను అంటే ఆ చిన్న మంచి పాయింట్ మీద బిగ్ బాస్ ఉన్న ఎలిమినేషన్ కి అధిరేషన్ చెప్పారు. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. మీరు అలాగే అన్నని యాంటీ చేయడం వల్లే ఈ రోజు మీ ఏడుపులే మా ఆశీర్వాదాలు. మీరు ఎవరైతే ఏడ్చారో మీ ఏడుపులే ఆశీర్వాదాలే పల్లవి ప్రశాంత్ గెలిచాడు. పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ గెలవడాన్ని ఎలా చూస్తారు? రైతు బిడ్డ అంటే ఇది ఒక్కల విజయం కాదన్న, మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మొత్తం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందరి విజయం ఇది. ప్రతి ఒక్క రైతు బిడ్డ విజయం ఇది. అది ప్రతి ఒక్క కామన్ మ్యాన్ రోడ్డు మీదకి వచ్చే ప్రతి ఒక్క కామన్ మ్యాన్ ఇది ఒక్కడి విజయం కాదు, ఇది అందరి విజయం. ఈ రోజు నుంచి పల్లవి ప్రశాంత్ గెలవడానికి 5 కారణాలు చెప్పండి అంటే ఏం చెప్తారు? 5 కారణాలు ఒకే ఒకటి, నిజాయితీగా ఆడాడు, మన స్వార్థం లేకుండా ఆడాడు, వచ్చిన డబ్బులు ప్రజలకి రైతులకి ఇస్తున్నాడు, రైతుల కోసం పోరాడాడు, లాస్ట్ కోసం అవతల ఎన్ని జనగొడుగులు ఎన్నిసార్లు లాగుదామన్నా సరే ప్రతిసారి వేసిన దెబ్బలు లాగుకొని తిరిగి ముందుకెళ్ళాడు తప్పించి ఎప్పుడు బ్యాక్ స్టెప్ వేయలేదు. ఇన్ని స్టెప్పులు వేసాడు. కుండ పాము అట్లా పాము పైకి వెళ్తుంటే 99 దగ్గర పాము కరిస్తే ఒకటి దగ్గర వస్తా చూడు, అలా కరిసినా సరే ఒకటి వేసుకుని ఆఖరికి వెళ్ళి గెలిచాడు. కామన్ మ్యాన్ గెలిచాడు. శివాజీ విన్నర్ గా అయ్యే అవకాశం ఉందంటూ కూడా భావించారు, అలాగే ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ఈ రోజు చూస్తే పల్లవి ప్రశాంత్ విన్నర్ గా గెలిచాడు, ఎలా చూడొచ్చు? అందరూ ఆశాభావం వేరన్నా, బయటికి చెప్పేది ఒకటి, మనసులో ఉండేది ఒకటి. అది రాజకీయంగా రియాలిటీలకైనా అది ఎలాగైనా సరే ఒకసారి మనసులో ముద్ర పడాక ఆ ముద్రని ఎవరు తిరిగి చేయలేరు. ఆడు పల్లవి ప్రశాంత్ అన్న ఫస్ట్ వీక్ లోనే బయటకు వచ్చేస్తాడని ఎంతో మంది అన్నారు. 100 రోజులు తప్పితే వచ్చాడు. ఇది రైతు విజయం. ఈ రోజు నుంచి బాబు ఇండస్ట్రీలో ఉన్న ఎవరికైనా చెప్తున్నాను, మీతో ఉన్న జూనియర్లనైనా ఎవరినైనా సరే కామన్ మ్యాన్ అని చీప్ గా చూడొద్దు. రేపు మీకే ఆడే మొగుడే తీరుతాడు. పల్లవి ప్రశాంత్ కి ఓటేసిన ప్రతి ఒక్క రైతు బిడ్డకి ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కి మనస్ఫూర్తిగా నమస్కారాలు చెప్తున్నాను. వాడు రాకుండా మాకు మాత్రం ఏంది లేదు. ఒక్క ఛాన్స్ సార్ అని అన్నపూర్ణ సుజాత అడుక్కున్నాడు. ఇవి చెప్పాలంటే అడుక్కున్నాడు. అలాంటి మనిషి ఈ రోజు విన్నుతో వచ్చాడు. ఆ మనిషి మీరు అందరూ ఆదరించండి, గౌరవించండి. మీ తోచిన సాయం మీరు కూడా రైతులు చేయండి. అన్న కూడా వచ్చిన దాన్ని మొత్తం రైతులు పెడతాడు, దాన్ని మీరు ఆదరించండి. రైతు లేకపోతే దేశం లేదు, రైతు లేకపోతే దేశం లేదు. అది మీరు ఎవరైనా గుర్తు పెట్టుకోండి.
మీరు కొంటున్న ప్రతి మెతుకు రైతు కష్టపడింది. సాఫ్ట్వేర్లు అయినా సినిమా యాక్టర్లు అయినా ఏదైనా సరే రైతు లేకపోతే మీరు లేరు. జై కిసాన్. కిసాన్ లేకపోతే దేశం లేదు. ఇప్పుడు ఎప్పుడు చెప్పాడు రైతు అనేవాడు దేశానికి వెన్నెముక అని. ఆ వెన్నెముకను నిలబెట్టండి, ఆ వెన్నెముకని నిలబెట్టండి. అందరు మన బిడ్డలే, ఆయన మన బిడ్డ, రైతు బిడ్డ, అందరు రైతు బిడ్డలే. నాకు 3 ఎకరాలు ఉందన్న, 3 ఎకరాలు ఉంది. 1 ఎకరం అమ్మినా. రైతు బిడ్డ గెలిచాడు, నీకు హ్యాపీయా? సంతోషం. గల్లెగిరస్తా, మొత్తం గల్లెగిరస్తా నేను. తగ్గుడు అసలు ఉండాలి, అసలు తగ్గుడనే విషయం లేదు. ప్రశాంతంగా బయటకు రావాలి, నేను చూడాలి. రైతు బిడ్డ అన్న ఇండోళ్ళు పంట పంటలే. ఇప్పుడు ఆయన పోయి ఇండస్ట్రీలో పోయి అప్పుడు కష్టపడి అందరికి యూట్యూబ్ లో ఆయన పెట్టిన వీడియోస్ ఎంత వైరల్ అయినాయి, అందరు చూసినన్న. యూత్ పోరాళ్ళు అందరూ ఇంప్రెస్ అయిన గురించి. అవునా కదా? అందరు ఇప్పుడు ఎవరు గెలుస్తారు అనుకుంటారు? ప్రశాంత్. పల్లవి ప్రశాంత్ గెలవడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? తను రైతు బిడ్డ, అంత కష్టపడి ఇక్కడ వరకు వచ్చిండు, ఖచ్చితంగా గెలుస్తాడు. ఏంటి అంటే శివాజీ వల్లే పల్లవి ప్రశాంత్ ఫైనల్ లో గెలుస్తున్నాడు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఆ వార్త కాకపోతే పల్లవి ప్రశాంత్ ఇక్కడ వరకు వచ్చేటోడు కూడా కాదు, ఆయన సపోర్ట్ చేయడం వల్లనే వచ్చాడు. ఆయనే ప్రశాంత్, ఇంకెవరు యావర్. పల్లవి ప్రశాంత్ గెలవడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? ఆయన ఆడిన సిన్సియర్ గేమ్ అన్న, ఎవరిని మోసం చేయలేదు, ఏంలా ఫోన్ లేదు. ఆయన ఆడిన గేమ్ అంటే శివాజీ ఇచ్చినటువంటి లీడ్, శివాజీ సపోర్ట్ చేయబట్టే పల్లవి ప్రశాంత్ ఫైనల్ దాకా వచ్చాడు, ఫైనల్ లో గెలిచాడు అంటూ కూడా ఒక వార్త వచ్చిన నేపథ్యంలో మీ వల్ల మీకు అట్లా అర్థమైంది అన్న, కానీ కాదు అలాంటి ఏం లేదు. అంటే గేమ్ వల్ల ఆయన ఆడిన ప్రతి ఒక్క గేమ్ వల్ల అంతే. టాస్క్ విషయంలో సూపర్ అన్న. పులి తగ్గలే కూడా ఆడిండు మనోడు. పులి ఒక్కటి అమర్గాడు ఫాల్ ఆడిండు కానీ మనోడు ఒక్క ఫాల్ ఆడలేదు. మొత్తం ఫాలే వచ్చినప్పుడు ఫోన్ మొత్తం ఏది ఆడలే, అన్ని దొంగ పుకార్లే ఆడింది. తీసుకొని దాపెట్టుకుంటు మనం చేయకుండా ఏందన్నది మనోడు ఏంది పులి అయినా ఈడ సపరేట్ ఉండు, తినుకుంటే పూతరేకులు దాపెట్టుకుండు. అందరు తినిపించిండు పల్లవి ప్రశాంత్. మా దొంగ పుక్కలు లెక్క దాపెట్టుకుంటూ పోయి బాత్రూమ్ల ఉల్టా పల్టా గేమ్ ఉల్టా పల్టా విన్నాయి పల్లవి ప్రశాంత్. లోపల ఏమైంది? పల్లవి ప్రశాంత్ విన్ అయిపోయింది ఆల్రెడీ. వస్తా జలాశయం